శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 మార్చ్ 2026 నుంచి 28 మార్చ్ 2026 వరకు గల రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, మిథునంలో గురువుగారు, అలాగే సింహంలో కేతువు, కుంభంలో రాహువు, బుధ, కుజులు. ఇక శుక్రాచార్యుల వారు కానీ, శనిగారు కానీ, రవి గారు కానీ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మేష రాశిలోకి మారి ఉంది. చంద్రుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి మారి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ, కుజ, రాహు గ్రహాల యొక్క స్థితి సంచారము కుంభరాశిలో కలిసి ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ సర్పదోషం అనేది సూచిస్తూ ఉన్నది. అలాగే బుధ రాహుల కలయిక చేత కొద్దిగా వినికిడి శక్తి తగ్గడము, శారీరక శక్తి సామర్థ్యాలు తగ్గడము ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే గురువుగారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం పర్వాలేదు, అంత పూర్తిగా శక్తి నశించిపోకుండా ఉంటుంది. కానీ కొంచెం దీని ఎఫెక్ట్ మటుకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ బుధ కుజ రాహులకి స్తోత్ర పరిహారాలు చెయ్యండి. అలాగే కుజరాహుల కలయిక కూడా మనకి సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటున్న కారణం చేత ఈ సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణలు, అలాగే బుధుడు కూడా ఉన్నారు కాబట్టి బుధుని యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము చాలా చాలా మంచిది. ఇక శనిగారు కానీ, రవి గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ మీనరాశిలో ఉంటున్న కారణం చేత ఇక్కడ శని రవి కలయిక కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. ఏదైనా మొండిన పడేస్తాయి పనులని. శుక్ర రవి కలయిక అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని పెంచుతుంది. శని రవిల కలయిక కొంచెం అలాంటి సామర్థ్యాన్ని తగ్గేటట్టు చేస్తుంది. అలాగే మొండిగా ఉన్నటువంటి పనులు మటుకు బాగా చేస్తారు వీళ్ళు. ఇలాగా అంటే అక్కడ శక్తిని బట్టి అన్నమాట. బలహీనంగా ఉన్నవి బాగా బలహీనం అయిపోతాయి, బలోపేతంగా ఉన్నవి బాగా బలోపేతం అయిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య మటుకు అన్యోన్యత విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితులే ఇవి. తప్పనిసరిగా శని శుక్ర రవి గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క సంచారం మారి ఉంది కాబట్టి ఇప్పటి వరకు నెల రోజుల కాలం నుంచి శనిగారితో కలిసి ఉంటూ ఉన్నారు. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి ఈ గ్రహ ప్రభావం తగ్గి మళ్ళీ తిరిగి అన్యోన్యత పెరుగుతుంది. ఇది గమనించుకోదగ్గ సూచన. అయితే స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి కేతువు గారి మీద పడుతోంది. ఇది కొంచెం ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది. అయితే సర్పదోషంలో ఉన్నారు కాబట్టి కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకి ఎక్కువగా మీరు ఏది పరిహారం చేసుకుంటారో అదే మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగినట్టు కూడా లెక్క. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోండి, మానసిక ప్రశాంతంగా ఉండండి. ఇక రాశుల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. రాశిలో చంద్రుడు బాగున్నారు. అలాగే లాభస్థానంలో రాహు, బుధ, కుజ 3 గ్రహాలు బాగున్నాయి. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. చూడండి, వరస రాశుల్లో 3 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ 5 గ్రహాలు కూడా చాలా చాలా మంచి ఫలితాలని ఇవ్వవలసి ఉంటుంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి కుజరాహు కలయిక వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారము బాగుంది. అలాగే చక్కటి విద్యార్థుల యొక్క విద్య ఇనుమడించేటట్టుగా ఉంది. స్థిర చిరాస్తుల వృద్ధి కూడా చాలా బాగుంది. శుభకార్యాలు పరంపరగా వస్తాయి, మీరు పాల్గొంటారు. అలాగే మీ ఇంట కూడా శుభకార్యాలు ఉంటాయి. సంతానం పట్ల మటుకు ఓర్పు కలిగి ఉండండి. స్త్రీలకి బాగుంది. విద్యార్థులు తమ యొక్క విద్యని చాలా చక్కగా ముందరికి తీసుకెళ్తూ ఉంటారు.
అలాగే రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మటుకు కొంచెం తక్కువగా కనిపిస్తోంది. అయితే వివాహం అయిన వారికి అందరికీ ఈ విధంగానే ఉంటుందా అంటే అందరికీ ఉండదు. ఈ గ్రహస్థితులు జన్మజాతకంలో కూడా ఎవరికైతే శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ ఉన్నాయో వారిని ఇబ్బంది పెడతాయి తప్ప మిగతా అందరికీ ఏమీ అలాగా ఇబ్బందులే ఉంటాయి, అన్యోన్యత తగ్గిపోతుంది అని చెప్పడానికి రాదు. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి కొంచెం శని గారికి తైలాభిషేకం చేయించండి. అలాగే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, గురువుకి సేవ చేయండి. మీ సద్గురువులు ఉన్నట్టయితే ఆశీస్సులు తీసుకోండి, ఆశ్రమాలకి సేవ చేయండి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు వీరందరికీ కాస్త ఉపశమనంగా ఉంది. ఉద్యోగ జీవితం అంత చాలా బాగుంది అని చెప్పడానికి లేదు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము చతుర్థంలోకి వచ్చింది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి రాశిలోకి వచ్చింది. శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నప్పుడు చాలా చక్కటి అనుబంధాన్ని పెంచుతారు, ఆత్మీయతని పెంచుతారు, ప్రేమ స్వభావాన్ని పెంచుతారు. ఈ వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏవైతే మీరు ప్రేమాభిమానాలు కోల్పోతున్నారో అవన్నీ ఇప్పుడు మళ్ళీ మీకు రికవర్ జరిగినట్టుగా ఉంటుందన్నమాట. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడము, లేదా మీరే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోవడము, తిరిగి ఆప్యాయత ఆదరణలకి లోను కావడము, అప్పుడు ఏదో పొరపాటు జరిగింది అని తెలియచెప్పుకోవడము, ఇలాంటి వాటితో మీరు ఆ తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దేస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే మేషరాశి వారికి గ్రహ బలాలే అసలు తక్కువగా ఉన్నాయి. మనం చాలా వారాల నుంచే చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉండగా, గురుబలం లేకుండా ఉంటూ ఉండగా, కేతు బలం కూడా లేకుండా ఉంటూ ఉండగా, 3 గ్రహాల బలాలు అసలు లేని కారణం చేత చాలా వరకు ఇబ్బందులు అనేవి వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. రాహుగారి స్థితి సంచారం చాలా బాగున్నప్పటికీ ఊహించని విధంగా వచ్చే ధనలాభాలు బాగున్నాయి, వాహన లాభాలు బాగున్నాయి. అన్నదమ్ములతో కూడా పూర్తిగా సహాయ సహకారాలు ఉండవు అని చెప్పడానికి లేదు. కొంచెం పర్వాలా, మీరు ఆశించిన దానికన్నా కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ 3 గ్రహాల కలయిక వల్ల చిన్నపాటి దోషాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ ముందరే చెప్పినట్టుగా ఈ స్తోత్ర పారాయణాలు తప్పకుండా పరిహారం చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, పుట్టలో పాలు పోయండి. ఇవి 2 పరిహారాలు పాటించండి, మనశాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.